ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కెరియర్లో మొదటిసారి హారర్ కామెడీ జానర్లో సినిమా చేస్తున్నాడు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి తామన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఒక అప్డేట్ ఇచ్చాడు తామన్. ఈ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ ఉంటుందని చెప్పాడు. రాజాసాబ్లో మొత్తం 6 పాటలు ఉంటాయని, అందులో ఓ హిందీ ఓల్డ్ సాంగ్ని రీమిక్స్ చేస్తామని తెలిపాడు. పాత హిందీ సినిమాలోని హవా హవా అనే సాంగ్ని రీమిక్స్ చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ పాట మాస్ బీట్తో సాగుతుంది. ఇక రీమిక్స్లో మరింత మాస్కి ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని తామన్ చెప్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుండి ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మోషన్ పోస్టర్లో రగెడ్ లుక్లో సింహాసనంపై గంభీరంగా ఉన్నారు. పెద్ద జుట్టు గడ్డంతో కనిపించారు. దీంతో ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ 2 పాత్రల్లో కనిపిస్తారని క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ 2 పాత్రల్లో కనిపించడం ఖాయం కావడంతో అభిమానులు మరింత ఎక్సైట్ అవుతున్నారు. ఈ కొత్త లుక్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు. మారుతి పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ మోషన్ పోస్టర్తో రాజాసాబ్ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. ది రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతుందని అంచనా. కామెడీ, హారర్, లవ్ స్టోరీతో ఈ మూవీ కథను మారుతి రాసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తూ ఉండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దట్టమైన అడవిలో పియానో దానంతటికి అదే మోగుతుండడంతో ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ షురూ అయింది. ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా హ్యాపీ బర్త్డే టు యూ అనే మ్యూజిక్ హమ్మింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఆ వ్యక్తిని దెయ్యం పట్టుకున్నట్లుగా షాట్ ఉంది. ఆ తర్వాత ఓ రాజభవనం కనిపిస్తుంది. చేతిలోని చుట్టను స్టైలిష్గా నోట్లో వేసుకుంటారు ప్రభాస్. సింహాసనంపై రాజసంతో కూర్చొని ఉంటారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రెబల్ స్టార్ ఉన్నారు. ఆ తర్వాత సింహాసనం తలకిందులా అవుతుంది. ఇలా మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రభాస్ లుక్ డిఫరెంట్గా అదిరిపోయింది. ఇంతకు ముందెప్పుడు కనిపించని లుక్లో ప్రభాస్ వావ్ అనేలా ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.